అండి మీరోలోకి స్వాగతం. ఇవాళ మనం వంకాయ బజ్జీ చేసుకుందామండి. వంకాయ బజ్జీని కొంతమంది అంటారు, వంకాయ పచ్చిపులుసు అని కూడా అంటారండి. వంకాయ పచ్చిపులుసు అంటే పలచగా ఉంటుంది, వంకాయ బజ్జీ అంటే చిక్కగా ఉంటుందండి. మీకు అది ఇప్పుడు వంకాయ బజ్జీ చేసి చూపిస్తాను చూడండి. దానికి కావాల్సినండి తెల్ల వంకాయ అయితే చాలా బాగుంటుంది. అందులో తెల్ల వంకాయ ఒకటే ఉందండి, మొన్న 2 కూరలు వేసేసాను అనమాట. 2 వంకాయలు అండి, పచ్చిమిరపకాయలు, కారం మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలని చేసుకోండి. కానీ పులుపు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, అది చూసుకుని మీరు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా నాకు ఎండుమిరపకాయలు వేసుకుంటాం, కానీ నేను పచ్చిమిరపకాయలు పండినవి ఉంటే అవి వేస్తున్నాను అనమాట. చింతపండు, ఉప్పు అండి, ఉల్లిపాయలు 2 వేసుకోవాలి అంతే, వీటికి కావాల్సినవి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చెప్తాను. మీకు వచ్చు, కానీ కొంతమంది మర్చిపోతారు కదా, ముందు ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికి నూనె రాద్దాం. ఇదిగోండి, నూనె పట్టించుకోవాలన్నమాట, అంతా పట్టాలండి బాగా. ఇది ఎక్కువగా అత్తేసర అన్నం అంటారు, మీకు ఐడియా ఉందో లేదో మరి. అత్తేసర అన్నం అని పెసరపప్పు బియ్యం వేసి వండుతారండి. దాంట్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. దానికి ఎక్కువగా జతగా ఇదే ఉంటుందండి. పచ్చిపులుసు చేస్తారనమాట, వంకాయ బజ్జీలా చేస్తారు. తెల్ల వంకాయ అయితే ఇంకా రుచిగా ఉంటుంది అనమాట. వెలిగించాను కదండి. ఇప్పుడు మనం వేసుకున్నాం కదా, ఇది చక్కగా ఉడకాలన్నమాట. ఈ పుల్ల ఉడికితేనే బాగుంటుందండి. ఈలోపు మనం చింతపండు నానబెట్టేసుకుందాం. ఇది కూడా నేను చింతపండు ఎంత తీసుకున్నాను, మీరు తినే పులుపుని బట్టి తీసుకోండి. చింతపండు అయినా పచ్చిమిరపకాయలైనా పిల్లలు ఎలా తింటారన్నది ఆలోచించుకుని వేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది ముఖ్యంగా ఆడపిల్లలకి అత్తేసర వండండి, ఇది చేసి పెడితే నడుంకి చాలా బలం అండి, అది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి అదనమాట. మనం చింతపండు నానబెట్టేసుకుంటే ఈజీగా అయిపోద్దండి, తొందరగానే మనం చేసేసుకోవచ్చు. ఇలా నేను నానబెట్టుకున్నాను. వంకాయ ఉడుకుతూ ఉంటుందండి, ఉడుకుతూ ఉన్నప్పుడే మనకి బొగ్గుల పై ఉంటానండి, దాని మీద బొగ్గుల మీద కూడా ఉడకబెట్టుకోవచ్చు. అలా బొగ్గుల మీద అయితే ఇంకా బాగా ఉడుకుద్దండి, మెత్తగా అయిపోద్ది అనమాట. దీంట్లో అయితే మనం కొంచెం లేట్గానే అవుద్దండి, ఎందుకంటే నిదానంగా ఉడుకుద్ది కదా. బొగ్గుల మీద అనుకోండి మీకు బాగా ఉడుకుద్ది. ఇదివరకంటే ఎక్కువగా బొగ్గుల పొయ్యిలు కాబట్టి అండి అంత శ్రమ ఉండేది కాదు. చక్కగా వంట అంతా అయిపోయాకండి లాస్ట్లో ఈ బొగ్గుల మీద ఇవి పెట్టేసుకుంటే అండి ఉడికిపోయాయి. కుచ్చులు ఉంటాయి కదా, ఎలా అండి అంటారేమో, కుచ్చులు లేకుండా అన్నీ చూసుకుని ఏరుకోండి, బాగుంటుంది. కుచ్చులు ఉన్నా కూడా మనం ఉడకబెట్టుకున్నాక ఒకసారి చూసుకుంటాం కాబట్టి, కుచ్చు ఉంటే కనుక పడేస్తామండి, అది పెద్ద విషయం ఏం కాదు. మనం ఏం బజ్జీ వేసుకోవట్లేదు కదా, వంకాయ బజ్జీ అంటే శనగపిండిలో ముంచి వేసేది కాదు కదండి. అందుకని మనం కుచ్చు ఉంది లోపల అనుకుంటే మనం ఉడకబెట్టుకున్నా కూడా బయటికి ఈసేయచ్చు అనమాట. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కాలుస్తానండి. ఇట్లా మొత్తం ఉడికేదాకా, మెత్తగా అయ్యేదాకా కూడా మనం చేసుకోవాలండి. ఇది కూడా మంచి బలం అండి, ఆయుర్వేదం అని చెప్పొచ్చండి, బలం కూడా. నూనె కూడా ఎక్కువగా వాడని వాళ్ళకి ఊరినే కొంచెం 1 స్పూన్ నూనె వేసండి తాలింపు వేస్తామంటే, మిగతాదంతా మనకి పచ్చిగానే ఉంటుందండి. ఇది ఒక్కటే కొంచెం ఉడకబెట్టుకుంటాం అంతే, మరీ పచ్చి తినలేం కదా వంకాయ. దీంట్లో మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏమేమి కావాలో అన్నీ వేసుకోవచ్చండి. కాస్త బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి, ఎందుకంటే ఆ పులుపుకి బెల్లం ముక్క సరిపోద్దండి, వాతం రాకుండా ఉంటుందండి అనమాట. వంకాయ వాతమే, చింతపండు కూడా వాతం కదా. వాతం అంటే ఒక్కొక్కరికి వాతం చేస్తుందండి చింతపండు కూడా, అందుకని బెల్లం ముక్క వేసుకున్నారనుకోండి అది ఏమి ఉండదు, బాగుంటుంది. తేమ ఉన్నా కూడా ఇలాగా బుసబుసలాడద్దండి మంట.
బాగా ఉడకాలన్నమాట. మీకు ఇట్లాంటివి ఉంటే దీని మీద పెట్టుకోవచ్చు, లేని పక్షంలో ఇలా జల్లీలు లాంటివి ఉంటాయి కదండి, అవన్నా పెట్టుకోవచ్చు. లడ్డు చేసుకునే బూందీ ఉంటుంది కదండి, బూందీ దూసుకునేది, అది కూడా రంధ్రాలతో ఉంటుంది కదా, అది ఒక్క నిమిషం పొయ్యి మీద ఇలా బోర్లించేసండి దాని మీద కూడా ఉడకపెట్టుకోవచ్చు మీరు. ఇట్లాంటిది ఉంటే ఇంకా మంచిదండి, చాలా బాగుంటుంది. నూనెలో మగ్గబెట్టుకుంటే బాగుంటుంది కదా అంటారేమో. నూనెలో మగ్గబెట్టుకున్న దానికన్నా కూడా దీనికి ఇలాగేనండి. ఈ కూర విధానం ఇంతే, ఇది నూనెలో మగ్గబెట్టుకుని వండుకునే కూర కాదు. చూసారా, వంకాయ ఉడుకుతున్నట్టుగా వాసన వస్తుందండి మనకి. ఆ వాసన తెలిసిపోద్ది అనమాట, వంకాయ ఉడికిపోయిందని మనం తీసేసుకోవచ్చు. వాసన వస్తుంది మీకు, ఇది ఉడికిపోయింది, ఇది వాసన వస్తుంది. నల్ల వంకాయ తొందరగా ఉడుకుద్దండి, తెల్ల వంకాయ కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని తిన్నప్పుడు బొగ్గుల మీద వేసేవారండి. బొగ్గుల మీద అయితే తొందరగా మగ్గిపోద్దండి చక్కగా ఆ వేడికి. అండి ఉడికిపోయాక మనం వెంటనే తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే మళ్ళీ చల్లారిపోతే తొక్క తొందరగా రాదండి. ఇది అనుకోండి, ఇదిగోండి దాంట్లో నీళ్ళు పోసుకునండి, దీన్ని ఇందులో వేసేసుకోండి. తొక్క చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట, మనకి టైం పట్టదండి. ఇది కూడా దాంట్లో వేసేస్తానండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా మనం ఇలాగే కాల్చుకోవాలండి. కూడా చూసారా, ఇదిగో వంకాయ చక్క ఇలా అంటే వచ్చేస్తుందండి. మనం నీళ్ళల్లో వేసుకుంటే చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట తొక్క. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం వచ్చేసిందండి, తొక్క మొత్తం వచ్చేసింది కదా. దీంట్లోనూ ఇదివరకండి చక్కెరకేళి కూడా పిండుకునేవారు అనమాట. చక్కెరకేళి పిసుక్కుని కలిపేసుకునేవారండి. అది కూడా అంటే బెల్లం బదులు అనమాట, బెల్లం బదులు చక్కెరకేళి వేసుకునేవారు. చూసారా, లోపల పురుగు ఏమీ లేదు, ఏమీ లేదండి, చక్కగా ఉంది కదా. పుచ్చిపోయిందేమో అనుకుంటున్నారు కదా, అందుకనే పుచ్చిపోదండి. మనం మంచికాయలు తీసుకుంటే లోపల కూడా ఇదిగోండి ఇలా నీట్గా ఉందా, చూసారు కదా. ఇప్పుడు మనం ఇదిగోండి దీన్ని పెట్టండి మెత్తగా చేసుకుందాం. ఈ లోపయ్యి అవుతూ ఉంటాయి. మీరు పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో కూడా మీరు ఇలా మెత్తగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. ఎక్కువగా ఇది వర్షాకాలం చాలా బాగుంటుందండి. చలవ అని కాదు కానీ బాగుంటుంది. వేడి చేసే వాళ్ళకి వేడి అనుకుంటారు, చలవ చేసే వాళ్ళకి చలవ అనుకుంటారు. కమ్మగా వెళ్ళిపోతూ ఉంటుందండి. అది మెత్తగా చేస్తాను కదండి. నేను పచ్చిమిరకాయలు కూడా ఏగిపోయినాయండి, నేను కట్టేసుకున్నాను స్టవ్, చూసారు కదా. ఇప్పుడు ఇవి ఒక నిమిషం చల్లారాకండి. పచ్చిమిరపకాయలు నేను ఇందులో వేసుకునండి, ఉప్పు వేసుకుని దంచుకుంటున్నాను అనమాట. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కడిగే దాని మీద పెట్టాను అనమాట. పచ్చిమిరకాయలు ఎప్పుడైతేనండి పచ్చిమిరకాయలు మనం ఉప్పేసి దంచుకుంటాము, మెత్తగా అయిపోతాయి అనమాట. ఎందుకంటే అప్పటిదాకా మగ్గి ఉంటాయి కదా, పెద్ద శ్రమే ఉండదండి మనకి.
మిక్సీలో కన్నా మీరు ఇలా అనుకోండి, కచ్చబెట్టుకుంటే మిక్సీ అయితే పచ్చడి అయిపోయినట్టు అయిపోద్ది అనమాట. అయిపోయిందండి, 5 నిమిషాలు అయిపోయిందండి. ఇదిగోండి అది తీసుకొచ్చే రోజు. ఇదిగోండి నేను చింతపండు పులుసు మొత్తం తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఇందాక ఇది నొక్కున్నాను కదండి, ఇది మెత్తగా చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను కదా, వేసేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా. చాలామంది తాలింపు వేసుకోరండి, కానీ కొంచెం తాలింపు వేసుకుంటే మనకు కూడాను పచ్చవాసన అనేది రాదు, కానీ అదో ఫీలింగ్ ఉంటుంది కదా కొంతమందికి. అందుకని నేను మీకు తాలింపు వేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే తాలింపు వేసుకోరండి, ఇలా తినేస్తారు. ఇప్పుడు ఇలా ఉంది కదండి, దీంట్లో మనం చక్కెరకేళి ఒకటి తెచ్చుకునండి, 2 అయితే 2, 1 అయితే 1, ఇందులో ఇలాగా నలిపేసుకోవడం అనమాట. ఇలా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను అలాగా చేసేసుకుంటే అండి బాగుంటుంది అంటారు. ఇంకా పంచదార వేయరనమాట. ఇదివరకు అరటిపళ్ళు వేసేవారులేండి, ఇప్పుడు చక్కెరకేళి తింటున్నారు జనాలు, అందుకని చక్కెరకేళి అంటున్నారు. లేకపోతే మిగల పండిన అరటిపళ్ళు ఉంటాయి కదా, అవి వేసేవారు. బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క వేసుకోండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, అది చల్లారేటప్పుడు లేట్ అవుద్దని పంచదార వేసేసాను అనమాట. బజ్జీ రెడీ అండి. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకోవడమే. ఇదిగోండి ఇలా అనమాట. ఇంకా గట్టిగా చేసుకుంటారండి, కానీ నేను కొంచెం మరీ అంత గట్టిగా అయితే మా పిల్లలు తినరండి, కొంచెం ఇలా ఉంటే నవ్వుకోక బాగుంటుంది కదా అని అలా చేశాను అనమాట. తాలింపు వేస్తాను. ఒక స్పూన్ అనుకోండి నూనెది, 1 స్పూన్ నూనె వేసానండి. ఇంకా దీంట్లో వెల్లుల్లిపాయలు గట్రా ఏమి వేయకూడదు, ఎందుకంటే అండి ఇది శివరాత్రి అప్పుడు చేసేవారు అనమాట. శివరాత్రికి పెసరపప్పు అన్నం, అత్తేసర అన్నము అనేవారండి. అత్తేసర అన్నమును వంకాయ బజ్జీలా చేసేవారు అనమాట. అందుకనే ఇంకా శివరాత్రి అప్పుడు కొంతమంది ఉల్లిపాయలు కూడా వేసుకునేవారు కాదండి, ఎందుకంటే శివరాత్రికి తినేవారు కదా, అందుకని ఉల్లిపాయ కూడా వేసుకునేవారు కాదు. పచ్చిపులుసుకి మీకు దీనికి తేడా తెలుస్తుంది కదా, పచ్చిపులుసు ఇంకా మనం పలుచగా తీసుకుంటాం. వంకాయ బజ్జీ అనేది ఇలా గట్టిగానే ఉంటుందండి. మీరు ఇందులో పంచదార మానేసి అరటిపళ్ళు నొక్కుంటామంటే మీ ఇష్టం అనమాట. అరటిపళ్ళు వేసుకుంటామండి, దానిలో పంచదార ఎత్తి అనుకుంటే అరటిపళ్ళు కూడా వేసుకోవచ్చు. తాలింపు అయిపోయిందండి. మామూలుగా అయితే మేము తాలింపు వేసేవాళ్ళం, మా చిన్నప్పుడు వేసేవారు కాదండి మా వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు. ఇప్పుడు మరి తాలింపు లేకపోతే తినలేకపోతున్నారు కదా, అందుకని తాలింపు వేయాల్సి వచ్చింది. ఇది వంకాయ బజ్జీ రెడీ మీకు. ఇదిగోండి ఇలా గట్టితోటి వస్తుంది అనమాట. ఇలాగా పచ్చిపులుసు అనుకోండి మనకి చారులా ఉంటుంది కదా, అది తేడా. నువ్వు అందున్నావా పెద్ద
బజ్జీ వేసుకున్న దోసకాయ పచ్చడి అనమాట. చాలా బాగుందండి. అలాగే తెల్లారి ఉంచుకున్నాం కొంచెం. వంకాయ బజ్జీ అండి. తింటుంటుంది. చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. గుడ్డు అండి, ఏదైనా సరే ఫ్రై కానీ ఏదైనా బాగుంటుంది. తక్కువ తింటారు. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా గంటలు రంగం కొట్టాలని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఉన్నా మరి నేను తింటూ ఉంటాను.